హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. నిఫ్టీని డే టైమ్ ఫ్రేమ్‌లో మనం వాచ్ చేస్తున్నాం ప్రెజెంటు. మీరిక్కడ గమనించినట్లయితే డబుల్ బాటమ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయింది. దీన్ని ప్రీవియస్‌గా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. బట్ అప్పుడు కూడా ఏం చెప్పామంటే, ఈ బాటమ్ కన్నా ఇది కొంచెం అబోవ్ ఉంటే బావుండేదని. బట్ ఫైనల్‌గా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ప్రెజెంట్ ఏంటి అననట్లయితే, ఏదైతే బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందో అది ఏమవుతుంది, ఈ యొక్క ప్యాటర్న్‌కి నెక్ లైన్ అవుతుంది. ఆ యొక్క వాల్యూ ఎంతుందండి? 24,800 సారీ 24,082 ఉందనమాట. సో, ఎప్పుడైనా ఏదైనా ఒక ప్యాటర్న్‌కి నెక్ లైన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. దాని అబోవ్ సస్టెయిన్ అయినట్లయితే అగైన్ ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏమంటున్నామండి? ఎక్కువగా ఉంటాయి ఛాన్సెస్. ర్యాలీ అయ్యే ఛాన్సెస్. కానీ ఎప్పుడు? దానికి అబోవ్ సస్టెయిన్ అవ్వాలి. సో, ఇప్పుడు క్లోజ్ అయితే అయింది. ఇంకా 1 ఆర్ 2 డేస్ ఈ యొక్క బ్లాక్ కలర్ లైన్‌కి అనగా 24,100 అబోవ్ సస్టెయిన్ అయినట్లయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ యొక్క హై చూడండి 24,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎక్కడి వరకు? 24,500కి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసారి ఇలానే జరగాలంటే దీనికన్నా ఎబోవ్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఒకవేళ 24,500 కంటిన్యూగా బ్రేక్ అవుతే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది? మనకు ఆల్‌మోస్ట్ 24,627 రౌండ్ ఫిగర్ వాల్యూ వేసుకున్నట్లయితే 24,650 అవుతుంది. దాని తరువాత అగైన్ మనం చూసుకున్నట్లయితే మరి 24,997 దగ్గరైతే ఉందండి. సో, ఫస్ట్ ఈ లెవెల్‌కి అబోవ్ సస్టెయిన్ అయితే నెక్స్ట్ లెవెల్స్ ఒక్కొక్కటి క్లియర్‌గా డిస్కస్ అయితే చేసుకుందాం. రైట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తున్నాం. డే టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ అప్ ట్రెండ్‌లో నడుస్తుందా? డౌన్ ట్రెండ్‌లో నడుస్తుందా? సైడ్‌వేస్‌లో నడుస్తుందా? లేదా డబ్ల్యూ ప్యాటర్నా? హెడ్ అండ్ షోల్డరా? రైజింగ్ వెడ్జా? ఫాలింగ్ వెడ్జా? సో, ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ఏదైనా ఫార్మ్ అయిందా? లేదా? అని తెలుసుకోవడానికి డే టైమ్ ఫ్రేమ్ ఖచ్చితంగా మనం చూడాల్సొస్తుంది. అలా చూసినట్లయితే కంటిన్యూగా పైకి వెళ్తుంది అండ్ అప్ ట్రెండ్‌లో ఉందని ఇప్పటిదాకా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఓకేనండి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తున్నాం. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళినట్లయితే యెస్టర్‌డే అంతకు ముందు రోజు కూడా మనం ఏం చెప్పుకున్నాం? 23,900 అనేది ఆప్షన్ చైన్ బేస్ మీద స్ట్రాంగ్ సపోర్ట్‌గా కనిపిస్తుంది. అలాగే 24,000 రెసిస్టెన్స్‌గా కనిపిస్తుందని. అది ఎప్పటికి? అంతకు ప్రీవియస్ డే అనమాట. సో, ఈ యొక్క ప్రీవియస్ డే ఎప్పుడండి? 17థ్‌కి. సో, ఆ రోజు ఖచ్చితంగా 24,100 వరకే వెళ్ళి మార్కెట్ అగైన్ డౌన్ సైడ్‌కొచ్చింది. అలా డౌన్ సైడ్‌కొస్తున్నప్పుడు ఎక్కడ మళ్ళీ కరెక్ట్‌గా సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ 24,000 దగ్గర. సో, 24,000, 24,100 అని రెసిస్టెన్స్ అనమాట. బట్ ఇప్పుడేమవుతుంది మార్కెట్ అంటే 24,100కి అబోవ్ సస్టెయిన్ అవ్వడం అయితే జరిగింది. 24,100కి అబోవ్ సస్టెయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే ఈ బ్లాక్ కలర్ లైన్ మీకు కనిపిస్తుందో ఇది డే టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసాం కదా! నెక్ లైన్ లాగా ఆ నెక్ లైనే ఈ వాల్యూ అండి. ఆ నెక్ లైనే ఈ వాల్యూ. సో, 82 అన్నా అనుకోండి లేదా రౌండ్ ఫిగర్ వాల్యూ 24,100 అయినా తీసుకోండి. సో, ఏదైనా మీకు ఓకే. బట్ నేనేం చేస్తున్నానంటే ప్యాటర్న్ బేస్ మీద కరెక్ట్‌గా 24,080 అనేది మీకు చూపిస్తున్నా. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ చూపిస్తుంది మనకంటే 24,500 వరకు చూపిస్తుంది. సో, ఈ విధంగా మార్కెట్‌లో ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయని మనం ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ రీసెంట్‌గా ఇక్కడెక్కడన్నా కానీ మళ్ళీ ఒక రెసిస్టెన్సీ ఫార్మ్ అయిందా మార్కెట్ అనుకుంటే లేదండి. చూడండి ఖచ్చితంగా ఇక్కడొక రెసిస్టెన్సీ ఉంది. సేమ్ అదే వాల్యూని అగైన్ ఇక్కడ మనకు బ్రేక్ ఇచ్చి సస్టెయిన్ అయింది ఈరోజు. సో, ఈరోజు బ్రేక్ ఇచ్చి సస్టెయిన్ అయింది. సో, ఇప్పుడు మనకు ఈ నెక్ లైన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీ ఫోకస్ అంతా ఈ నెక్ లైన్ మీదే ఉండాలి. మీ ఫోకస్ ఎక్కడ ఉండాలండి? ఖచ్చితంగా 24,800 మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చేసాము హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని నేర్చుకున్నాం. పాయింట్ నంబర్ 1 హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మిగిలిన టాపిక్ ఏంటంటే కొంచెం జూమ్ చేస్తానండి. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఈరోజు ఛానెల్‌లో పెట్టాననుకుంటా. సెన్సెక్స్ మీద పెట్టాను ఇదే ఛానెల్. ఎలా ట్రెండ్ నడుస్తుందనేసి. ఎలా ఈ విధంగా ఛానల్ వైస్ చూస్తే ఖచ్చితంగా ఇక్కడ సపోర్ట్ తీసుకొని మరి అగైన్ ఇక్కడి నుంచి ఇక్కడే ఒక మంచి ర్యాలీ 245 నుంచి ఇచ్చిందనమాట. సో, ఈ విధంగా ఏంటి సపోర్ట్ ఎక్కడొస్తుంది? ఇదేంటి ట్రెండ్ లైన్ అనమాట. సో, బుల్లిష్ ట్రెండ్ లైన్ అనొచ్చనమాట. మనం దేన్నంటాం? దీన్ని బుల్లిష్ ట్రెండ్ లైన్ అనమాట. సో, సర్కిల్‌లో కూడా అప్లై చేసి చూస్తున్నా. ఫస్ట్ మనకు బుల్లిష్ ట్రెండ్ లైన్ ఫార్మ్ అవ్వడానికి ఏం కావాలా? 2 లోస్ కావాలండి. ఏం కావాలి? 2 లోస్ కావాలి. ఒక లో కన్నా నెక్స్ట్ లో దానికన్నా అబోవ్ ఫార్మ్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకు బుల్లిష్ ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అవుతుంది. బై డిఫాల్ట్‌గా మీరు చూడండి ఆ లైన్ ఎక్కడెక్కడుందో మార్కెట్ అక్కడే ఎక్కువగా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ హారిజంటల్‌గా కూడా 24,000
ఇవన్నీ రెస్పెక్ట్ చేస్తుంది. ట్రెండ్ లైన్ బేస్ మీద కూడా రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ ప్యాటర్న్ బేస్ మీద ఏది చేసాము ఇప్పుడు ట్రెండ్ లైన్ బేస్ మీద మనం చూసుకున్నాం. అలాగే ఈ హైయర్‌లో కూడా ఒక ట్రెండ్ లైన్‌లో ఫార్మ్ అవుతుంది. ఈ హైలో కూడా ఏమవుతుంది ఒక ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అయిందండి. ఈ హైలో కూడా ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. సో, మార్కెట్ ఏమవుతుంది ఈ ట్రెండ్ లైన్ కూడా మీరు రేపు ఏం చేస్తారు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సొస్తుంది. ఈ ట్రెండ్ లైన్‌కి అబోవ్ సస్టైన్ అవుతుందా? లేదా? అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా రేపు గమనించాల్సొస్తుంది. పాయింట్ నంబర్ 1. లేదు ఈ ట్రెండ్ లైన్‌ని ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ హారిజాంటల్‌గా రేపు మళ్ళీ ఏదైనా ఇంపార్టెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే టైమ్ ఫ్రేమ్ మనం చిన్న స్మాల్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చినాం ఇంట్రాడేకి ఓకేనా? సో, ఈ వాల్యూకి మళ్ళీ అగైన్ ఉన్నంత సేపు కూడా ఈ వాల్యూకి అగైన్ ఉన్నంత సేపు కూడా మళ్ళీ మార్కెట్‌లో బుల్లిష్‌నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ 2 టైమ్స్ ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి మార్కెట్ అగైన్ కంటిన్యూ ఫాల్ అయింది. అగైన్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఫాల్ అయింది. ఇక్కడ ఏమైంది బ్రేక్‌ఔట్ అయిందనమాట. ఇక్కడ ఏం సబ్జెక్ట్ యాక్టివ్ అయిందండి? ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని బ్రేక్‌ఔట్ అయిందంటాము లేదా బీఓఎస్ అని కూడా సారీ అండి. సో, బీఓఎస్ అని కూడా అంటామనమాట. సో, ఈ బీఓఎస్ వాల్యూ ఏమవుతుంది 24,138 అవుతుంది. సో, ఈ విధంగా షార్ట్ స్మాల్ టైమ్ ఫ్రేమ్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనము ప్యాటర్న్ ఏదన్నా ఫార్మ్ అవుతుందా? హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏదైనా ఫార్మ్ అవుతుందా? ఇలా ప్రతీదీ మనము చూడాల్సి వస్తుంది. అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏమైనా ఉందా? ఎక్కడ స్పిన్నింగ్ టాప్ అవుతుందా? అనేసి ఇలా మనం ప్రతీదీ చూడాల్సి వస్తుంది. సో, ఇక్కడ ఒక 70 టాపిక్స్ అయితే ఉంటాయండి. ఈ 70 టాపిక్స్‌ని ఖచ్చితంగా నేర్చుకోండి. మన వెబ్‌సైట్‌లో కూడా ఈ 70 కన్నా అబోవ్ టాపిక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే అండి. సో, రేపటి లెవెల్స్ మీద మీకు ఇంక ఎటువంటి డౌట్స్ అయితే లేవనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్. వీడియో చూసి లైక్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా మీరు హోల్డ్ చేసిన స్టాక్ యొక్క లెవెల్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.